నా పేరు కిష్టూబాయ్. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఇన్విజిలేటర్గా వచ్చాను. ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని నాకు బాగా అర్థం అయింది. నిజాయితీగా ఎగ్జామ్స్ అందరూ రాసుకుంటారు. ఓలే గాయత్రి, నేను లతని మాట్లాడుతున్నాను. ప్రశ్నలన్నీ గుర్తున్నాయి కానీ ఆన్సర్లు గుర్తులేవు. ఏవైనా స్లిప్పులు తెచ్చావా? నాకొక 10 స్లిప్పులుంటే వేగంగా ఇవ్వు, రాసి ఇచ్చేస్తాను నీకు. ఓసే తల, నీకు నిజంగా తలకాయ లేదు. నేను తెచ్చిన స్లిప్పులు నాకే అర్థం కావు. ఒక్క ప్రశ్న కూడా ఎగ్జామ్లో పడలేదు. అందుకే ఆ స్లిప్పులన్నీ లల్లికి ఇచ్చేశాను. పాపం సగం స్లిప్పులు రాసేసింది. ఓకే గాయత్రి, నేను లల్లిని. ఏవైనా స్లిప్పులు మిగిలి ఉంటే నాకు ఇవ్వు. అన్నీ రాసేసి కీర్తనకి ఇచ్చేస్తాను. కీర్తన స్కూల్ టాపర్ అవుతుందంట. ఓకేనా? స్లిప్పులు ఏవైనా ఉంటే నాకు పంపించు. లల్లి, నేను చదివినవన్నీ బుక్కులోనే ఉన్నాయి కానీ నా బుర్రలో ఏమీ లేవు. నాకు కొన్ని స్లిప్పులు అప్పు ఇవ్వవా? తరువాత ఎగ్జామ్కి అవి నీకు రాసి ఇచ్చేస్తాను, ప్లీజ్. ఓషే కీర్తన, క్వశ్చన్ పేపర్ 2 లేదా 3 సార్లు కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి రాసే. సింపుల్గా పాస్ అవుతావు. నేను అలాగే రాశాను. కావాలంటే దుర్గాకి అడుగు. ఓసే లిఖిత, నాకు మంగళవారం మాత్రమే చదివినవన్నీ గుర్తుంటాయి. ఈరోజు గురువారం, అందుకే ఏమీ గుర్తులేవు. ఏవైనా స్లిప్పులు ఉంటే ఇవ్వు. ఫెయిల్ అయితే మా అమ్మ నాకు ఒక రౌండ్ వేస్తుంది. నా పని అయిపోతుంది. ఓసే గాయత్రి, మేడం వస్తున్నది. స్లిప్పులన్నీ రాసే, లేదంటే దొరికిపోతావు. జాగ్రత్త. హిందీలో చివరి 3 ప్రశ్నల స్లిప్పులు నాకు ఇవ్వు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇస్తాను నీకు. ఓకేనా? వేగంగా ఇవ్వు, మేడం వస్తుంది. ఈ హిందీ సబ్జెక్టు ఎవడు కన్ని పెట్టాడు రా బాబోయ్. ఎంత చదివినా గుర్తుండటం లేదు. ఓసే చిన్న అక్షరాల గాయత్రి, నాకు ఒక 3 స్లిప్పులు పంపించు, వేగంగా రాయాలి. అమ్మ గాయత్రి, స్లిప్పులు ఎన్ని తెచ్చావు? అయ్యి బాబోయ్, ఎన్ని స్లిప్పులా? అయినా ఇంత చిన్న అక్షరాలతో ఎలా రాస్తున్నావు? నాకే కనిపించటం లేదు. చిన్న అక్షరాల గాయత్రి, స్లిప్పులే ఎగ్జాములో రాయగా కిష్టూబాయికి దొరకలే. దెబ్బలే, నీకు దెబ్బలే.